అంటే కొంతమంది అసలు ఇప్పుడు జనరేషన్ అయితే పెళ్ళిళ్ళే వద్దు అసలు అంటున్నారు. ఇంకొంతమంది ఏమో అసలు జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా గర్ల్స్ అంటే ఇప్పుడు ఐవీఎఫ్ అన్న టాపిక్ వచ్చే లోపల నేను అంటున్నా అండి, ఐవీఎఫ్ ఉంది కదా, సో ఎవరైతే ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటున్నారు లేదా ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండడం, ఇది యాక్చువల్లీ ఫారెన్ లో ఈ కల్చర్ కామన్ అయిపోయి ఉండొచ్చు. బట్ మన దగ్గర కూడా ఈ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ. అది కూడా కొంచెం అది కాంట్రవర్షియల్. ఎందుకంటే ఇప్పుడు హోమోసెక్షువాలిటీ అనేది కూడా కొద్దిగా ప్రామినెంట్ అయిపోయింది, లీగలైజ్ అయిపోయాయి, కొన్ని కంట్రీస్ లో లీగలైజ్ అయిపోయాయి. ఇది పర్సనల్ గా నేనైతే సృష్టికి విరుద్ధం అనే చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక పురుషుడి ఎనర్జీ, ఒక ప్రకృతి ఎనర్జీ, పురుష ప్రకృతి అనేది మనకి శివశక్తి తత్వంగా కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ ఎనర్జీ కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. పోను ఎట్లా అయిపోతుందంటే టెక్నాలజీ ఉంది కదా, ఏఐ బూమ్ అవుతుంది కదా, మేము ఏఐ త్రూగా కూడా మేము కిడ్స్ని ఒక ల్యాబొరేటరీలో మేము మనకి నచ్చినట్టుగా మన క్రియేట్ చేసుకోగలుగుతాం కదా అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి కూడా వచ్చే పరిస్థితులు కనిపిస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఒక మెకానికల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి.